టీటీడీ ఏదైతే నిన్ననే మాట్లాడుకున్నాం మనం నెయ్యికి సంబంధించి ఎదురైనటువంటి అంశం. దాంతోపాటుగా ఈవో శ్యామలరావు గారు పూర్తి స్థాయి ఓ ప్రకటన చేశారు. లడ్డూ నాణ్యత ప్రత్యేక దృష్టి పెట్టాం. నాణ్యమైన నెయ్యి వాడితే లడ్డూ నాణ్యత వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పొడి పొడిగా ఇదివరకు అయితే కనుక ముద్ద అది తెచ్చుకుంటే లడ్డు మనకు కనీసం నెల రోజులు ఉండేది. ఇప్పుడు చూస్తే అదంతా పొడి పొడిగా ఉంటుంది, క్వాలిటీ ఉండట్లేదు. దానికి కారణం నెయ్యి. నాణ్యమైన క్వాలిటీ నెయ్యి తీసుకుని లడ్డు తయారు చేయించాం. నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డు నాణ్యత పెరుగుతుంది. అడల్ట్రేషన్ని టెస్ట్ చేసే పరికరం మన దగ్గర లేదు. ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాంట్రాక్టర్ మరో సబ్ కాంట్రాక్టర్కి సబ్లీజ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. నెయ్యి మీద నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలో 4 నిపుణులు ఉన్నారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లో ఎట్లాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుంది. నెయ్యికి ఆరోమా చాలా అవసరం. వీటి ద్వారా రేటింగ్ చేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరాం. ప్రస్తుతం సప్లయర్స్ని పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని కోరాము, సూచించాము. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు, మరికొన్ని సంస్థలు ఇంకా నాసిరకం నెయ్యి అందిస్తున్నారు. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్టు, వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్టు NABL టెస్ట్లో తేలింది. ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాం, మరో కంపెనీ మీద చర్యలు తీసుకుంటాం. 2 కంపెనీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. త్వరలోనే తిరుమలలో అడల్ట్రేషన్ టెస్టింగ్ పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఆర్గానిక్ ఆహార పదార్థాలు వాడడం వల్లే శ్రీవారి అన్నప్రసాదాలు కొంచెం రుచి తేడా ఉంటుంది. ఏదైతే ఈ మధ్యన భోజనం బాగోట్లేదు అంటున్నటువంటి నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు.